నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలను చూస్తున్నాం కదా. మరి వాటిలో భాగంగా ఈరోజు మరో వంటతో మీ ముందుకు వచ్చేసాము. అదేంటో ఒకసారి మన హేమ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎస్, సూపర్. సో మ్యామ్, మనం ఈరోజు ఏ రెసిపీ చూపించబోతున్నాం మిల్లెట్స్తో? అందరికీ చాలా ఇష్టమైన పెసరెట్టు మిల్లెట్స్తో చేస్తున్నాం. ఓ వావ్, ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే పెసరట్టు బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా ఇష్టంగా తింటారు. అది మనం మిల్లెట్స్తో తయారు చేసుకోబోతున్నాం. ఓకే మ్యామ్, ఏ మిల్లెట్స్ యూజ్ చేస్తున్నాం మనం? దీంట్లో ఊదలు యూజ్ చేస్తున్నాం. ఓకే, ఊదలతోని పెసరట్టు అనమాట. సో జనరల్లీ అందరికీ తెలిసిందే పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మనం ఇక్కడైతే ఊదలు తీసుకుంటున్నాము, అలాగే పొట్టు పెసరపప్పు, సాల్ట్, పచ్చిమిర్చి, అల్లం తురుము, జీలకర్ర, ఆనియన్, ఆయిల్. ఓకే, సో ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇప్పుడైతే మ్యామ్, మనం ఇది పెసరట్టు పిండి తయారు చేసుకోవడానికి అది ఎన్ని అవర్స్ సోక్ పెట్టాలి? అంటే ఊదలు నైట్ నానబెట్టుకుంటాం మనం. ఓకే, మార్నింగ్ కొంచెం దాంట్లో పెసరపప్పు వేసుకుంటాం. ఓకే, పెసరపప్పు ఒక 2 hours నానితే సరిపోతుంది. లేకపోతే విడిగా దానిలో కలుపుకోవచ్చు, లేదంటే విడిగా నానబెట్టుకుని రుబ్బేటప్పుడు మనం పెసరపప్పు ఊదలు ఓకే 2 దానిలో కొంచెం ఆనియన్, మిర్చి, అల్లం కూడా రుబ్బేటప్పుడు కూడా వేసుకుంటే మనకి లోపల నుంచి కూడా ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ పొట్టు పెసరపప్పు యూజ్ చేస్తున్నాం. అవునవును, చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా నాటుది, మన దగ్గర ఆర్గానిక్ గా చేసింది. ఇది రోస్టెడ్ అమ్మా? కాదు, పచ్చిదే. ఓకే, సో అదండి, ఊదలు మనం ఓవర్ నైట్ సోక్ చేసేసుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పెసరపప్పు అయితే మనం ఒక 2 hours సోక్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి మ్యామ్ ఆల్రెడీ రెడీ చేసి తెచ్చారనమాట మనకి బ్యాటర్ ఆల్రెడీ. సో ఇది మనకి మొత్తం అన్ని మిక్స్ చేసి ఉన్నారు. అన్ని మిక్స్ చేశాను. దాంట్లో కొంచెం ఆనియన్, మిర్చి వేసాను, అల్లం, ఓకే 3 వేసి 2 పప్పు, అదే పెసరపప్పు, ఊదలు ఓకే వేసి మిక్స్ చేసుకుంటే మీకు కొంచెం సాల్ట్ వేసాను, దీంట్లో వేసి మిక్స్ చేస్తాను. ఓకే, దీంట్లో కొంతమంది వేయకుండా చేస్తారు, మిర్చి అయి పైన కూడా చల్లుతాను. దానిలో కూడా కొద్దిగా వేస్తే పిండి కూడా చప్పగా అనిపించదు మనకి. ఓకే మ్యామ్, చేద్దాం. ఇది ఐరన్ తీసుకున్నాం మనం దోశలకి. ఇదైతే బెటర్ ఐరన్. వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ కొద్దిగా వేసి ఇలా మనం ఆనియన్ తురిమితే దోశ బాగా వస్తుంది. ఓకే, ఇంకొంచెం జారుగా ఉండాలేమో, లేదు ఇంతేనా కన్సిస్టెన్సీ? అంటే ఎవరికి కొంచెం వీలవుతుందో అలా వేసుకోవచ్చు దీన్ని. ఓకే, జారుగా అంటే క్రిస్పీగా రాదు. పిండి మెత్తగా కలపడం వల్ల ఏంటంటే క్రిస్పీగా రాదు. ఓకే, మనకి పెసరెట్టు మెత్తగా అనిపిస్తుంది. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో. ఓకే, అలవాటుని బట్టి కొద్దిగా. ఓకే, దీని మీద ఇలా ఆనియన్స్, ఆనియన్ పెసరెట్ అనమాట. అసలు పెసరెట్ అంటేనే ఆనియన్, మిర్చి, అల్లం అవును వేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. ఉట్టి పెసరెట్ అంటే బాగా అనిపించదు. దోశలు అంటే తినొచ్చు, కానీ పెసరెట్కి కంపల్సరీ ఇవన్నీ ఉండాలి. ఆనియన్ ఉండాలి, మిర్చి కొంచెం, అప్పుడే టేస్ట్ ఇంకొంచెం బాగా ఎన్హాన్స్ అవుతుంది. కంపల్సరీ జీరా కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, చుట్టూ కొంచెం ఆయిల్ వేద్దాం. పెసరెట్కి కొంచెం ఆయిల్ పడుతుంది. అండ్ మనం ఇది ఊదలతో చేస్తున్నాం కదా, ఊదలు దేనికి మెయిన్గా, ఏ పోషకాలు మనకి మెయిన్ ఊదలు? ఇంకా మిల్లెట్స్ ఏదన్నా కూడా మీకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది,
దీనికి స్పెషల్గా ఊదలు అయితే ఏంటంటే మనకి కామెళ్ళు వస్తాయి కదా చాలా మందికి, కామెళ్ళు వచ్చినప్పుడు ఈ ఊదలు ఇవ్వడం వల్ల తొందరగా కోలుకోవచ్చు, దాని నుంచి బయటపడవచ్చు. ఓకే, అంటే ఒక్కొక్క మిల్లెట్కి ఒక్కొక్క అవును స్పెషల్ ఉంది. అలాగే దీనికి స్పెషల్గా కామెళ్ళు వచ్చిన వాళ్ళకి అలా పెడితే చాలా మంచిది ఊదలు. ఓకే మ్యామ్, చూద్దామా? ఇది అటు పక్క కాలింది, చాలా ఈజీగా వచ్చేసింది. కొంచెం ఆయిల్ వేసుకున్నాం దీని మీద. ఇలా రోస్ట్ అయినదైతే ఆ కరకరం అంటే సౌండ్ వస్తుంది కదా, కొంచెం మీరు చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ కలుపుకున్నా కూడా మెత్తగా బాగానే ఉంటుంది. ఇలా ఇష్టమైన వాళ్ళకి కరకరలా తింటుంటే కరుం కరుం అనే సౌండ్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఓకే, ఆపోజిట్ సైడ్ మనం జస్ట్ ఆనియన్ అవన్నీ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే వేపుకుంటే వేగేటట్టు కొంచెం సిమ్లో పెట్టుకుంటే మధ్యలో పెసరపిండి పచ్చి కూడా బాగుంటుంది. అవును, మనకి పొట్టు పెసరపప్పు కూడా చాలా మంచిది కదమ్మా. దానికి పొట్టులోనే ఉంటుంది మొత్తం ఫైబర్ అంతా కూడా, బి కాంప్లెక్స్ ఉన్న. పొట్టు తీసేయకూడదు మనం. ఏంటంటే ఇప్పుడు అన్ని పొట్టు తీసేయడం, బాగా పాలిష్ చేసేయడం వల్ల మనకి శరీరానికి కావాల్సిన పోషకాలు ఏమి కూడా అందట్లేదు. అంటే మనం ఎంతసేపు అది ఎంత అందంగా అంటే చాలా చూడడానికి బాగుండాలనుకుంటున్నాం కానీ టేస్ట్కి ఏంటి మనం పోషకాలు అందించడంలో ఏంటి అన్నీ తీసేస్తున్నారు ఇప్పుడు మొత్తం. ఇంకొంచెం యాగనిద్దాం. ఓకే, బయటపడి కొంచెం స్టవ్ పెంచుకొని ప్లేట్ తీసుకొని దాంట్లో పెట్టుకో. పెసరట్ అంటే ఆబ్వియస్లీ అల్లం చట్నీ కాంబినేషన్. చట్నీ బాగుంటుంది, కొబ్బరి చట్నీ కూడా అనుకుంటారు కానీ అల్లం చట్నీయే చాలా బాగుంటుంది. అవును, ఎక్కువ మంది ఇష్టపడతారు అల్లం చట్నీ. దీనికి మనము ఇది మిల్లెట్స్తో చేసిన పెసరట్టు కదా, సో మనం మిల్లెట్స్ ఉప్మా ఏదైతే చేసుకున్నామో మన ప్రీవియస్ ఎపిసోడ్స్లో అది ఇది కాంబినేషన్. పెసరట్టు ఉప్మా అనేది ఎవర్ గ్రీన్ కదా అసలు బ్రేక్ఫాస్ట్లో, సో అది ఇది కాంబినేషన్గా కూడా మనం కొంచెం మెత్తగా చేసుకొని మనం పెసరట్టు మీద ఇలా పోస్తారు కదా, అలా కూడా పోసుకోవచ్చు. ఓకే, మన మిల్లెట్ పెసరట్టు రెడీ అయిపోయింది. వేడి వేడిగా తింటేనే ఇంకా దాని మజా, దాని టేస్ట్ అంతా కూడా. సో ఓకే, ఎస్, మన ఊదలతో తయారు చేసుకున్న పెసరట్టు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాను. సో పెసరట్టుకి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. సూపర్గా ఉంది టేస్ట్. మనం పొట్టు పెసరపప్పు యూజ్ చేసాం కదా మ్యామ్, అది మెయిన్ అనమాట. పెసరట్టుకి పొట్టు పప్పే బాగుంటుంది, లేదంటే హోల్ పెసలు కూడా వేసుకోవచ్చు. మొత్తం పెసలు కూడా వేసుకున్నా బాగుంది. చాలా బాగుంది. మనకి అంటే ఊదలతో చేసినట్టు డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ మనందరికీ తెలిసినవే, కొత్తగా ఏం చూపించట్లేదు. కాకపోతే మనం రైస్ యూస్ చేసే ప్లేస్లో మిల్లెట్స్ని రీప్లేస్ చేస్తున్నాం, అదొక్కటే తేడా. అండ్ చాలా చాలా హెల్దీ కాబట్టి సో డెఫినెట్లీ ట్రై చేయండి. అంటే డైరెక్ట్గా మిల్లెట్స్ తినడానికి చాలామంది ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలనుకుంటారు కదా. ఇలా వీటితో మిక్స్ చేసుకుని తింటే కూడా మనకి ఆ పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి, ప్లస్ మనం ఇష్టంగా కూడా తినొచ్చు. అవును, డైరెక్ట్గా తిని 4 రోజులు తిన్నాక అబ్బా ఎన్ని రోజుల నుంచో ఇవే తింటున్నాం అని ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా మనం అన్ని ఫామ్స్లోని అంటే ఇడ్లీలోని, దోశలోని, పెసరెట్లోని, మన స్నాక్స్ ఉన్నాయి కదా స్నాక్స్లోని, అలా అన్నిట్లోని కూడా మనం ఇది ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి శరీరానికి సరిపోతుంది, సరిపడ ఫైబరు మనకి అందిస్తుంది అనమాట. అవును, ఒక్క ఫామ్ కాదు మ్యామ్, చాలా వెరైటీస్ చూసాం మనం ఇప్పటి వరకు. మిల్క్ షేక్స్ కావచ్చు, స్మూదీస్ కావచ్చు, సూప్ కావచ్చు, అలాగే స్నాక్స్, నాన్ వెజ్ ఐటమ్స్, మెయిన్ కోర్స్, బ్రేక్ఫాస్ట్, వాట్ నాట్, ప్రతి
ప్రతి ఒక్క ఐటెం కూడా మనం మిల్లెట్స్తో ట్రై చేయొచ్చు. అవన్నీ మీకు పరిచయం చేయడానికి మేము ఎన్ని రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తున్నాము మన అహోబిలం మిల్లెట్ కేఫ్ తరపు నుంచి. సో డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోండి, మీ డైట్లో కూడా ట్రై చేయండి. సో డెఫినెట్లీ బీ హెల్దీ, బీ స్ట్రాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రెసిపీ మ్యామ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్తే. నమస్తే మ్యామ్. నమస్తే అండి.